Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. అమలాపురం వైసీపీలో వర్గ విభేదాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల అమలాపురంలో ఉన్నటువంటి వైసీపీ యువ నాయకులుగా పనిచేస్తున్నటువంటి సుభాష్ అయితే వైసీపీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో వైసీపీ నుంచి అయితే పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కుంచే రమణారావు కూడా వైసీపీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి స్థానిక నేతలపై కూడా ఆ వ్యతిరేకత అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే గత సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గుర్తింపు ఇవ్వాలి, అలాగే నాన్ లోకల్ ఫీలింగ్ కూడా ఇప్పుడంతా కూడా అమలాపురంలో రాజకీయ రచ్చ అయితే ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కుంచే రమణారావు గారు ఉన్నారు, వైసీపీ సీనియర్ నాయకులు. అసలు ఈ ఫీలింగ్ అయితే ఇటీవల కూడా ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇటీవల ఆత్మీయ సమావేశం నిర్వహించారు, వైసీపీలో గత కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు, అక్కడ నాన్ లోకల్ ఫీలింగ్ చూసేవారు, ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఎలా చూడాలండి? ఇది గత 2009 నుంచి కూడా మేము ఓదార్పు యాత్ర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. మరి 2009 నుంచి ఈరోజు వరకు కూడా వైసీపీ పార్టీలోనే కొనసాగుతూ పార్టీలో అనేక మంది కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి పార్టీని భుజాల మీద వేసుకుని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి పార్టీని గెలిపిస్తే మరి ఇక్కడ జరుగుతున్న అన్యాయం, మరి లోకల్లో జరుగుతున్న అన్యాయం, నాయకుల మీద జరుగుతున్న, కార్యకర్తల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అంత కాదని చాలాసార్లు పెద్దలకు వినవించాం. అయితే ఈ యొక్క ప్రయాణంలో మరి లోకల్లో స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా, కార్యకర్తలను ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నాలాంటి వ్యక్తులే మోసపోరంటే మరి చిన్న చితగా కార్యకర్తలందరి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీని తరుణంలో మరి మేము అమలాపురం నియోజకవర్గంలో లోకల్ కాబట్టి మేము లోకల్ వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలనేది నినాదాన్ని బయటకు వచ్చి తీసుకొచ్చాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా వచ్చిన నాయకులంతా కూడా బయట నుంచి తీసుకొచ్చి మా మీద పెత్తనం చెలెత్తున్నారు. ఈ పెత్తనం సాగదని చెప్పడం కోసమే ఈ యొక్క ఆత్మీయ సమావేశం పెట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే లోకల్లో ఏ ఒక్కరికి ఇచ్చినా మేము పార్టీలో కలిసి పనిచేసుకుని ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బయట వ్యక్తులకి మేము సపోర్ట్ చేసే విషయంలో దూరంగా ఉన్నాం. అంటే 2019లో మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైనా మంత్రి విశ్వరూప్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా కలిసి పనిచేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ లోకల్ ఫీలింగ్ ఎందుకు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కొత్త మోకాలు పరిచయం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? ఇవన్నీ కూడా కొత్త మోకాలు పరిచయం చేస్తున్నారు. మీరు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారా? ఖచ్చితంగా మరి మేము కూడా పార్టీలో ఇటలకాలం చూసినా మరి కార్యకర్తగా ఉండలేము కాబట్టి మేము కూడా లోకల్లో మాకు కూడా స్థితిగతులు, ప్రతి గ్రామంలో ఉన్న స్థితిగతులు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి మీద మాకు కూడా ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు బయటి వాళ్ళని పళ్ళకు మోసం ఇప్పటి నుంచి మోయడానికి మేము సిద్ధంగా లేవని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా కార్యకర్తలకి గుర్తింపు ఇస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను గుర్తించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కార్యకర్తలే ఈ యొక్క పార్టీకి వెన్నుముక. పార్టీకి ఫస్ట్ నుంచి నాయకులు ఎంతమంది వస్తారు పదవుల కోసం, కానీ కార్యకర్త అన్న కూడా అలాగుండిపోతున్నాడు. కార్యకర్తను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారని నమ్మకం ఉంది కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్ తనయుడు కూడా మేము బరిలో ఉంటాం, పోటీ చేస్తూ ఉంటారు. అంటే ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య విభేదాలు కూడా మొన్న ఈ మధ్యలో బయటపడ్డ పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి గతంలో అమలాపురం అల్లర్లు కూడా జరిగిన ఘటన, అవన్నీ కూడా లోపల ఏ విధంగా ఉన్నారో అది వైసీపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ కలహాలు అనేది ఇవన్నీ ప్రతి ఇంట్లో ఎవరికైనా ఉంటాయి. తండ్రి కొడుకు కాకుండా పోవడం, కొడుకు తండ్రికి కాకుండా పోరు. కానీ పార్టీ కష్టపడ్డ కార్యకర్తకి ఇస్తే పార్టీ మళ్ళీ భుజాల మీద ఎక్కించుకుని నగ్గించుకునే కార్యక్రమం మేము చేస్తాం. ఎందుకంటే మేము చేసాం, నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నిలబెట్టుకుంటారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్గా రమణారావు ఒక్కడనే తీసుకుంటే మేము మరి పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీకి అన్ని విధాలా సహకారం చేసి, అలాగే ఇప్పుడున్న నాయకుడికి కూడా అండదండలుగా నేను కంటిన్యూగా అహర్నిశలు శ్రమించిన పరిస్థితి. అయితే ఇప్పుడు గొడవలు అవన్నీ సెకండరీ అండి. ఎందుకంటే పరిస్థితులను బట్టి జరిగిపోయిన వాటి కోసం మనం ఇబ్బంది కాదు, కానీ ఇప్పుడు జరిగిన విషయాలకి పార్టీ చూసుకుంటుంది. ఎటువంటి నిర్ణయం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాకపోతే మా నినాదం, మా మాట లోకల్ వ్యక్తికే టికెట్ కేటాయించాలి, ఎట్టి పరిస్థితుల్లో నాన్ లోకల్ని మేము ప్రోత్సహించమనేది మేము గట్టిగా చెప్తున్నాం.
అంటే కొత్త వ్యక్తులు అంటే ఇప్పుడు ఆ తండ్రి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్కి ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు. మరి అవన్నీ ఎలా చూడాలి, ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా మళ్ళీ? ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వారసత్వాలకి తావులేదు. ఎందుకంటే గత 30 సంవత్సరాల చరిత్రలో వారసత్వాలకి ఎవరు కూడా ఇక్కడ స్టెటన్ అయిన సంగతులు అయితే ఏం కనిపించలేదు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో కుటుంబంలో కంటిన్యూ రాజకీయాలు ఇవ్వడానికి వాళ్ళది సొంత ఊరు కాదు. ఇక్కడ స్థానికులకే టికెట్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఏంటంటే స్థానికులకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియదు. పదవులు అనుభవిస్తున్నారు తప్ప కార్యకర్తను ఎలా చూసుకోవాలి, పార్టీకి పనిచేసిన నాయకులను ఎలా చూసుకోవాలి, సెకండ్ క్యాడర్ లీడర్ ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, ఏమైపోయారు అనేది కూడా పార్టీలో ప్రశ్నార్థకంగా ఉంది. దీన్ని పార్టీ ఖచ్చితంగా హైకమాండ్ వారు దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ ఆత్మీయ సమావేశంలో అన్ని రకాలుగా అందరినీ కలుపుకొని వెళ్ళి మేము పార్టీ మీద మేము చెప్పడానికి పార్టీ అధిష్టానానికి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అందరినీ కలుపుకుని అంటే పార్టీలో మ్యాక్సిమం అందరూ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా బాధపడుతూ ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులను మళ్ళీ మనం ఎత్తుకుంటే మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో లోకల్ అన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలి. మాలో ఎవరికి ఇచ్చారో మేము పనిచేసుకుని పార్టీని గెలిపించుకుంటాం అనేది చెప్తున్నాం. అంటే సర్వేల ఆధారంగా మొత్తం టికెట్లు కేటాయించడం జరిగిందంటున్నారు. అలాగే కొత్త వ్యక్తులు కూడా సర్వేల రూపంలో చేస్తున్న పరిస్థితి ఉంటుందంటున్నారు. వైసీపీ దాని ప్రకారంగా టికెట్లు ఇవ్వడం, కొత్త వ్యక్తులు పరిచయం చేయడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా ఎలా చూడాలి? సర్వే అనేది యథార్థంగా సర్వే చేసినప్పుడు ఎవరైనా సర్వేలో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి ఎవరో కూడా సంకోచించరు. మరి సర్వేలో వ్యతిరేకత ఉన్నప్పుడు టికెట్ ఎలా కేటాయిస్తారనేది మా ప్రశ్న. ఎందుకంటే సర్వేలు ఎందుకు పెడతారండి? సర్వేలు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని కంపేర్ చేసి ఎవరికైతే పాస్ మార్కులు వస్తాయో వాళ్ళని తీసుకొచ్చి బరిలో నిలబెడతారు. కానీ మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అన్యాయం ఏంటంటే సర్వేలు పెట్టారు, బాగానే ఉంది, సర్వేలో బాగా రాలేదని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ అంత వ్యతిరేకత ఉన్న దగ్గర ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు మీరు మళ్ళీ నిలబెట్టాలనేది అనుకుంటున్నారనేది నాకు అర్థం కాని ప్రశ్న. నాకొక్కడికే కాదు, ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలా, లేదంటే మళ్ళీ పార్టీకి మనం ఏం చేయాలా అనే ప్రశ్న ఎవరికాళ్ళు మదన పడతా ఉన్నారు. మరి చూద్దాం, మరి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఆలోచన చేస్తాం. అంటే ఇక్కడ పరిస్థితులు మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం కానీ, ఇప్పుడు మీరు ఆత్మీయ సమావేశం నిర్వహించారు, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఎక్కువ మంది కూడా హాజరైన పరిస్థితి, ఎంతమంది రావడం జరిగింది, ఇక బలం ఎంత, అక్కడ బలహీనత ఏ విధంగా ఉందండి? ఇక్కడ కొంతమందినే పిలిచాము. ఆత్మీయ సమావేశం అంటే ఆత్మీయుల్ని కొంతమందిని 2000 మందిని దగ్గరగా పిలిచాము, కానీ ఎక్కువ వచ్చారు. కానీ పార్టీకి ఈ కొంతమందితోటే పని అవ్వదండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు. కొద్దిగా పిలిచి మాట్లాడదాం, వీళ్ళ సలహాలు తీసుకుందాం అనే ఉద్దేశంతో పిలిచాం. కానీ ఈ యొక్క నినాదం ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి ఇది అధిష్టానానికి మేము ఖచ్చితంగా చెప్తాం. అధిష్టానం మరి నిర్ణయం ఏం తీసుకుంటో చూసి తర్వాత మా కార్యాచరణ చెప్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మళ్ళీ ఇస్తే మాత్రం మరి అధిష్టానం మరి అది కార్యాచరణ ఏ విధంగా ఉంటే పార్టీలు మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మేము పార్టీలు మారే పరిస్థితి కాదు. ఎందుకంటే నాయకులు పదవుల కోసం వస్తారు, పదవులు అనుభవిస్తారు, టికెట్ ఇస్తే ఇందులో ఉంటారు, టికెట్ ఇవ్వకపోతే ఇంకో దాంట్లో పోతారు. మేము ఖచ్చితమైన నాయకత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన వ్యక్తులుగా, ఆయన అడుగు జాడల్లో నడిచే వ్యక్తులుగా మేము ఉంటాం తప్ప పార్టీని వీడే ప్రసక్తి లేదు. పార్టీలోనే ఉండి ఎంత పోరాటానికైనా సరే మేము పోరాడతామనేది మీ టీవీ ముఖంగా చెప్తున్నాం. చూస్తున్నాం. ఇది పరిస్థితి. అమలాపురంలో వైసీపీలో అయితే అసమ్మతి శాఖలు అయితే రగులుతున్నాయని చెప్పాలి. అలాగే వర్గ విభేదాలు ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం అయితే చూస్తే వైసీపీ నుంచి అలాగే బీసీ సంబంధించిన నాయకులు అయితే రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆత్మీయ సమావేశాల్లో అదే గత కొన్నాళ్ళ నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కుంచే రమణారావు గారు కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దాని బల ప్రదర్శన కూడా చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే లోకల్ అభ్యర్థికే టికెట్ కేటాయించాలంటూ అక్కడంతా కూడా నినాదం వినిపించడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఎప్పుడు కూడా కార్యకర్తలుగానే చూసి ఏ విధంగానే
పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త అభ్యర్థుల్ని వైసీపీ అయితే పరిచయం చేస్తున్న నేపథ్యంలో అవకాశం ఉంటే సీనియర్ నాయకులుగా నాకు ఒక అవకాశం ఇవ్వాలి, లేని పక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని టికెట్ ఇస్తే ఎవరికి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదని అందరూ కూడా పార్టీకి విధేయులుగా పనిచేస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తామంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా టికెట్ల ప్రస్తావన అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా 2-3 రోజుల్లో పార్టీ ఇచ్చే నిర్ణయాన్ని బట్టి వాళ్ళ కార్యాచరణ ఉంటుందని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.